ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నిన్న మొన్న పెట్టిన వీడియోలు ఇంకా ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా చూడండి. ఈ వీడియోస్ని ఇవన్నీ కూడాను బాబా గారితో పాటు ఉన్న మరి కొందరి భక్తులు వారి జీవితాల్లో జరిగిన కథల గురించి, బాబా గారితో వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఎలా ఉంటుంది అన్నది చెప్తున్నానండి. ఈ కథలన్నీ కూడా మీరు బాబా గురించి తెలుసుకోవాలి, బాబా గారు ఎలా ఉండేవారు అన్నది అవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా నేను పెట్టిన ప్రతి వీడియోని మీరు చూస్తూ ఉంటే మీకు బాబా గారి గురించి చాలా విషయాలు అనేవి తెలుస్తాయండి. బాబా గారు అప్పట్లో ఎలా ఉండేవారు, అన్నీ కూడా ద్వారకామాయికి ఏ సమయంలో వచ్చేవారు, అవన్నీ కూడా తెలుసుకోవాలి అన్న ఆతృత ఉంటే కనుక ఖచ్చితంగా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చూడండి. ఓం సాయిరామ్. ఈరోజు బాబా గారు వాక్కు ఏంటి అని అంటే, ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు, కడుపు నిండింది, గొంతు వరకు తిన్నాను, ఎంతో వ్యాకుల పడుతున్నా ఈ ప్రాణాలను నువ్వు తృప్తిపరిచావు, రోజు ఇలాగే చేస్తూ ఉండు. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. అప్పా కులకర్ణి అతను బాబా గారి భక్తుడు. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి అయితే ఈరోజు విందాం రండి. షిరిడి నివాసి కేశవ్ అనంత్ కులకర్ణి అలియాస్ అప్పా కులకర్ణి బాబా భక్తుడు. అతను ఆత్మారామ్ కులకర్ణిగా కూడా పిలువబడేవాడు. అతను సత్యవాది, ఎప్పుడు సత్యాన్ని మాత్రమే పలికేవాడు. కానీ అతను గొప్ప అహంభావి. అతనికి బాబా పట్ల ఎంతో విశ్వాసం. కానీ పూర్వజన్మ పాపాలు అతనిని వెంటాడుతున్నందువలన చాలా బాధలకు గురి అయ్యాడు. అతడు షిరిడి గ్రామకరణంగా పనిచేస్తూ ఉండేవారు. ఒకసారి ప్రభుత్వ వ్యవహారాలలో డబ్బు దుర్వినియోగం చేశాడనే ఆరోపణ అతనిపై మోపబడింది. నిజాలు నిర్ధారణ కాకముందే అప్పా కులకర్ణి ఒక మోసగాడు, అవినీతిపరుడు, అతను ప్రభుత్వ ధనాన్ని కాజేశాడనే పుకారు గ్రామంలో చాలా వేగంగా వ్యాప్తి చెందసాగింది. అంతేకాదు అతనిపై పోలీసులు కేసు దాఖలు కాబోతుందని కూడా చర్చ సాగింది కూడాను. ఆ పుకార్లు విని సాయి మహారాజ్కి కూడా తనపై అదే భావం కలిగిందేమోనని అప్ప మనసు కలవరపెడుతుంది. ఇంతలో ఆ ప్రాంతీయ ప్రభుత్వాధికారి అతనిని ఆ కేసు విచారణకు రమ్మని సమన్లు జారీ చేశారు. దాంతో విచారణలో ఏం జరుగుతుందో ఏమోనని భయభ్రాంతుడైన అప్పా కులకర్ణి తనకు తిరిగి షిరిడి వచ్చే యోగం ఉందో లేదో అని భావించి విచారణకు వెళ్లే ముందు మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించి ఎంతో ఆర్తితో, బాబా నీవు సాధు సత్పురుషుడవు, సాక్షాత్తు భగవంతుడివు, నాకు పెద్ద కష్టకాలం దాపురించింది బాబా, నీవు కాలాన్నే శాసించగలవని నాకు తెలుసు, నా మీద వచ్చిన అపవాదు సత్యమో అసత్యమో నీకు తెలుసు, నీవు త్రికాలవేత్తవు, నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను, నాకు చెడు జరిగితే అది నీకే చెడ్డ పేరు, ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని నా కష్టాన్ని తొలగించు బాబా, నేను నీ పాదాలనే ఆశ్రయించాను, నీవే నా తల్లివి తండ్రివి, నన్ను ఆపద నుండి కాపాడు, ఈ ఆపద తొలగితే జనులు ఇదంతా నీ మహిమేనని కొనియాడుతారు, నాకు ఏదైనా శిక్ష పడితే అది నీ కీర్తికే కలంకం, సాయి నా మీద కృప చూపించు, నా పరువు ఇక నీవే కాపాడాలి అని దేనాతిదేనంగా వేడుకుంటూ బాబా పాదాలను కౌలించుకొని వెక్కి ఏడవసాగాడు. దీనుడైన అప్పా మాటలు విని సాయిబాబా హృదయం ద్రవించింది. ఆయన అప్పాతో, నీవేం భయపడాల్సిన పని లేదు, నాపై భరోసా ఉంచు, ఇక్కడ నుండి నేరుగా నేవాసా గ్రామం వెళ్ళు, అక్కడ ప్రవాహ నదీ తీరాన జగన్నాటక సూత్రధారి అయిన పరమేశ్వరుడు మోహిని రూపం దాల్చి ఉన్నాడు. అక్కడ నువ్వు రచించే
సమయంలో ఎవరికైతే ఆ జ్ఞానదేవుడు నమస్కరించాడో ఆ అల్లాయి తత్వమే మూఢజీవులను ఉద్ధరించడానికి సగుణ రూపుడయ్యాడు. అతనికి నమస్కరించి నీ అధికారి వద్దకి పో, నిన్ను అన్ని విధాలా ఆ అల్లాయే కాపాడుతాడు, ఏమీ భయం లేదు అని అనతిచ్చారు. అప్పుడు బాబా ఆజ్ఞానుసారం అప్పా కులకర్ణి ముందుగా ప్రవాహ నదీ తీరాన గల మోహినీరాజుకు నమస్కరించి తదుపరి కచేరీకి వెళ్ళాడు. మనస్సులో బాబాను నమస్కరించుకుంటూ విచారంలో అడిగిన ప్రశ్నకు జవాబులు ఇచ్చుకుంటూ కేసు పరీక్షించిన ఆ ప్రాంతీయ రెవెన్యూ అధికారి అప్పాతో నీవేం డబ్బు తినలేదని నాకు నమ్మకం కుదిరింది, అందుకే నిన్ను వదిలిపెడుతున్నాను, నీవిక వెళ్ళవచ్చు అని చెప్పాడు. ఆ అధికారి మాటలు విని అప్ప ఎంతో ఆనందంతో తనను ఈ కేసు నుండి కాపాడి తన పరువు నిలిపిన బాబాకు మనసులోని కృతజ్ఞతలను తెలుపుకున్నాడు. రెండవ రోజు అప్ప షిరిడీ తిరిగి వచ్చి సాయిబాబా పాదాలకు నమస్కరించి జరిగినదంతా వివరించాడు. అప్ప మాటలు విని బాబా చేసేవారు చేయించేవారు అన్నీ ఆ పరమేశ్వరుడే, ఆయన తలుచుకుంటే అసంభవాలు కూడా సంభవాలవుతాయి అని అన్నారు. అప్పుడు బాబా ఒకరోజు అప్పాతో మన ఊరికి దొంగలొచ్చారు, వీళ్ళు మామూలు దొంగలు కారు, వీళ్ళ తీరే వేరు, వాళ్ళు ఇంటింటికి పోయి ఒకసారి అంతా కలయజూసి ఇంటినంతా దోచేయకుండా అత్యంత విలువగల వస్తువులను మాత్రం తస్కరించి తీసుకుపోతారు. అసలు దొంగతనం చేశారన్న సంగతి కూడా ఎవ్వరికీ తెలీదు. వారు అంత నేర్పరులు. వాళ్ళు మొట్టమొదట నీ ఇంటికే వస్తారు, నీవు పోయి కావలసిన బందోబస్తు చేసుకో అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం అప్పాకు అర్థం కాలేదు. బిల్లులను ఇంటికి కాపలా పెట్టి తాను ఆ రాత్రి గసిరి తిరగసాగాడు. ఒక గాము దాటాక హఠాత్తుగా అప్పాకు వాంతులు విరేచనాలు కాసాగాయి. అతనికి కలరా సోకింది. శరీరం చల్లబడి మెలికలు తిరగసాగింది. కళ్ళు తేలేశాడు. నాడి అందటం లేదు. ఆ స్థితిలో అప్పాని చూచి గ్రామస్తులు బాధతో తల్లడిల్లారు. అప్పా భార్య తన భర్త పరిస్థితి చూసి భయపడి మసీదుకు పరిగెత్తుకుని వెళ్ళి బాబా కాళ్ళ మీద పడి, బాబా, నా భర్త అవసాన దశలో ఉన్నారు, కొంచెం ఊది ఇవ్వండి, దాంతో తప్పక వారికి స్వస్థత చేకూరుతుంది, నా మాంగళ్యాన్ని కాపాడండి అని బోరున ఏడ్చసాగింది. బాబా ఆమెతో, అమ్మా దుఃఖించవద్దు, పుట్టినవారు ఏదో ఒకరోజు గిట్టక తప్పదు, జనన మరణాలు ఈశ్వరాధీనాలు, ఆయనే అంతటా నిండి ఉన్నారు, ఆయన చేతలు మార్చటం మన చేతుల్లో లేదు, పుట్టేదెవరు గిట్టేదెవరు, జ్ఞాననేత్రంతో చూడు, నీకు కూడా ఈ విషయం బాధపడుతుంది, కట్టుకున్న గొడ్డ చినిగిపోతే తీసిపారేస్తాం కదా, దాని మీద ఇష్టం కూడా నశిస్తుంది, అలాగే దైవం ఈ శరీరం అనే వస్త్రాన్ని ప్రాణానికి కప్పాడు, ఆ ప్రాణమే ఈశ్వరుడు, జీర్ణ వస్త్రం వంటి దేహం గురించి తాపత్రయపడి దానికిప్పుడు బూడిద రాసి మరణాన్ని ఎలాగైనా తప్పించాలని చూడకు. అప్ప దారికి అడ్డొచ్చి అతన్ని కష్టపెట్టద్దు. అతని గమ్యాన్ని అతన్ని చేరుకొని, ఇప్పుడు నేను నీకు ఈ మాటలు చెప్పే సమయానికే అతడు తన శరీరం అనే వస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇక నీవు అడ్డం రావద్దు. అప్పాకు సద్గతి కలుగుతుంది. ఇది చర్మ చక్షువులకు కనిపించదు. జరగవలసినది జరగని అని అనునయంగా బోధించి ఆమెను ఇంటికి పంపారు. ఆమె ఇల్లు చేరేసరికి అప్ప మరణించి ఉన్నాడు. రెండవ రోజు ఊళ్ళో ఇలాంటి సంఘటనలు ఇంకొక 2-3 జరిగాయి. దాంతో జనులు భయభీతులయ్యారు. అందరూ మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి, బాబా, ఊరిలో మహమ్మారి తాండవిస్తుంది, దానికి ఏదైనా విరుగుడు చేయండి, లేకపోతే వీరుండి మాత్రం మాకేం ప్రయోజనం అని ప్రార్థించారు. అప్పుడు బాబా, ఊర్లో 7 మాత్రం చనిపోతారు, ఆ తర్వాత ఈ మహమ్మారి షిరిడీ వదిలి వెళ్ళిపోతుంది అన్నారు. బాబా మాటలు అక్షరాల నిజమయ్యాయి. షిరిడీలో మొత్తం 7 మాత్రమే మరణించారు. బాబా సామర్థ్యం ఎంత గొప్పది, ఆయన చెప్పింది జరిగింది. ఓం సాయిరామ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఆత్మారాం హరిబావు చౌబల్. ఇప్పుడు ఇది మీరు వినబోతుంది అద్భుత సాయి లీల. దీని కథ పేరు ఏంటి అంటే, సాయి చరణానంద గుజరాతీలో రచించిన శ్రీ సాయిబాబా పుస్తకం నుండి
సంగ్రహించబడింది. దీన్ని విని అందరూ కూడా చాలా ఆనందపడతారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినండి. ఇది విన్న తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి షేర్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి. 1913వ సంవత్సరంలో సాయి భక్తుడు ఆత్మారాం హరిబాబు చౌబల్ సాయిబాబా దర్శనార్థం షిరిడీ వెళ్ళారు. అతడు తనతో పాటు ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి పాదుకలను కూడా తీసుకొని వెళ్ళాడు. ద్వారకామాయికి వెళ్ళి బాబా దర్శనంతో అతడు ఆనందభరితుడయ్యాడు. తర్వాత వెండి పాదుకలను బాబాకు చూపించగా బాబా వాటిని తమ చేతుల్లోకి తీసుకొని ఎంత అందంగా ఉన్నాయి అని అన్నారు. తర్వాత తమ కాలివేళ్లను పాదుకాల్లోకి చొప్పించి ఇవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి అని వీటిని తీసుకొని వెళ్ళి మీ పూజ మందిరంలో ఉంచి పూజించుకో అని అన్నారు. చౌబల్ పట్టలేని ఆనందంతో వాటిని తీసుకొని వెళ్ళి తన ఇంటి పూజా మందిరంలో ఒక చిన్న చెక్క స్టూల్పై ప్రతిష్ఠించుకున్నారు. అప్పటి నుండి ఆ పాదుకలను అతడు ఎంతో శ్రద్ధ భక్తులతో ప్రతినిత్యం కూడా ఆరాధిస్తూ ఉండేవారు. ఇలా చాలా ఏళ్ళు గడిచాక 1930వ సంవత్సరం ఆశ్వయుజ మాసం, అలాగే అక్టోబర్ నవంబర్ కృష్ణపక్షం 13వ రోజు అంటే త్రయోదశి నాడు అతడు ఉదయాన్నే లేచి పాదుకల దర్శనార్థం పూజా గదికి వెళ్ళగా 2 పాదుకల్లో ఒకటి కనిపించలేదు. చెక్క స్టూల్ క్రింద కానీ ఆ దరిదాపుల్లో కానీ పాదుక కనిపించలేదు. మిగతా అన్ని చోట్ల వెతికారు కానీ వారి ప్రయత్నం అంతా నిష్ప్రయోజనమైంది. బాబా స్పర్శతో పావనమైన పాదుకలలో ఒకటి కనిపించకపోవటంతో చౌబల్ చాలా బాధపడ్డాడు. అయినప్పటికీ అతడు తన రోజువారీ పాదుక పూజను మిగిలి ఉన్న ఒక్క పాదుకకు చేస్తూ ఉండేవారు. 2 నెలల తర్వాత ఒక ఉదయాన ఉన్న ఆ ఒక పాదుక కూడా కనపడలేదు. ఎంత వెతికినా దాని జాడ తెలియలేదు. దానితో అతని కుటుంబీకులు బాబా యొక్క తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యామని అనుకొని ఎంతో బాధపడ్డారు. తర్వాత అతడు బాగా ఆలోచించుకొని కొత్త పాదుకలను కొని తెచ్చుకుందామనే ఉద్దేశంతో బొంబాయికి వెళ్ళాడు. అప్పుడు అతను వెళ్ళిన రోజున తర్వాత చేయబడిన ఉన్న పాదుకలు అందుబాటులో లేవు. దాంతో అతను చాలా నిరాశతో తిరిగి ఇల్లు చేరాడు. పాదుకలు లేవు గనక బాబా పటానికే తన రోజువారీ పూజను కొనసాగిస్తూ ఉండేవారు. అలా 9 నెలలు గడిచిపోయాయి. దయార్థ హృదయుడైన సాయిబాబా తన భక్తుడిని 9 నెలలు పరీక్షించి ఉండాలి. ఆ కాలంలో ఎప్పుడు తన భక్తుడు పాదుకలను మరిచిపోలేదని ఆయన మనసు కరుణతో నిండిపోయి ఉంటుంది కాబట్టి అద్భుతమైన లీల చూపించారు బాబా. ఒకరోజు చెక్క స్టూల్ కింద 2 పాదుకలు చక్కగా ఉంచబడ్డాయి. వాటిని చూసిన చౌబల్ కుటుంబీకుల మనసులకు గొప్ప ఉపశమనం లభించింది. వాళ్ళు పొందిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఓం సాయిరామ్. బాబా గారి లీలలను వింటున్న ప్రతిరోజు ఇంకా వినాలి అనే అనిపిస్తూ ఉంటుంది. బాబా గారి లీలలు అనంతం. ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సాయి భక్తుడి మదిలోని నిలిచిపోతూ ఉంటుంది. ఓం సాయిరామ్. బాబా గారు పారాయణం ఒక మొక్కుబడి లాగా తంతుగా చేయరాదు. ఎప్పుడూ కూడా బాబాలో వ్యక్తమయ్యే తత్వంతోనే మనం చేయాలి. అలా ఎప్పుడైతే మనం బాబా గారు ఏం చెప్పారు, అసలు ఒక లీల జరిగినప్పుడు ఆ భక్తుని స్థానంలో నేనుంటే ఎలా ఫీల్ అవుతాను అన్నది కూడా మనం ఆలోచించుకుంటూ ఇలా ప్రతి విషయాన్ని తర్కించుకుంటూ చదవాలి. అలా బాబా గారి లీలలను చదివినప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ ఆ సందర్భంలో అక్కడున్న భక్తులలో ఒక్కడివే ఆ సన్నివేశాన్ని చూడగలగాలి మనం. అలాగే వినగలగాలి కూడా. ఆ లీలా విలాసంలో మైమరిచి ఆనందిస్తూ అలాగే
అవ్వగలగాలి. అలా పారాయణ తత్వంని కలిగించినప్పుడే మనం ఖచ్చితంగా అది పారాయణము అవుతుంది. ఓం సాయిరామ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.